ప్రస్తుతం జరుగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతలు కావచ్చు, లేదంటే మూసీ రివర్ బెడ్ పైన ఉన్నటువంటి ఏవైతే అక్రమ నిర్మాణాలు, పేదవాళ్ళ ఇండ్లు ఎవరైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న విషయం వాస్తవం. దీనిలో మీడియా రెండు రకాలుగా డివైడ్ అయిపోయింది. ఒకటేమో కంప్లీట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా చాలా పెద్ద ఎత్తున కథనాలు చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అది కూడా ఒక రకంగా కృత్రిమ ఉద్యమాన్ని లేపుతున్నారేమో అంటే ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఒకటి. రెండోది అంటే ఇందులో చాలా వైషమ్యాలు రెచ్చగొట్టి ప్రజలలో ఒక గందరగోళం సృష్టించే ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకంటే మా టీం నిన్న వనస్థలిపురం దగ్గర ఉన్నటువంటి సాయి భవానీ నగర్ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వెళ్ళడంతో వాస్తవంగా అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు. కాకపోతే ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో అక్కడికి చేరుకున్నటువంటి కొంత బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇతర పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రజలలో ఒక రకమైనటువంటి వైషమ్యాలు రెచ్చగొట్టి ఇక్కడికి వస్తే మీకు ఉపాధి ఉండదు, ఎలాంటి కనీసం వసతి ఉండే అనేటువంటి కోణంలో వాళ్ళ ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు నేటి పొద్దుటి వరకేమో స్వచ్ఛందంగా వెళ్ళడానికి వేలాది కుటుంబాలు రెడీగా ఉండే. కానీ ప్రస్తుతం ఏమో చూసినట్లయితే ప్రజలు భయపడే స్థితికి తీసుకురావడం జరిగింది ప్రతిపక్షాలు. దానికి తోడు ఈరోజు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడుస్తున్నటువంటి ఏవైతే మీడియా అవుతుందో ఆ మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున కృత్రిమంగా కొన్ని అరాచకాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న మీకు చూపించాను కూడా, ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో నిన్న మీకు క్లియర్గా నేను చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఇంకొక ఆడియో కూడా మీకు వినిపిస్తా. మీడియాలో ఈ విధమైనటువంటి చర్యలు మంచివి కావు. మీడియా ఉన్నది ఒకళ్ళు మంచి అనుకుంటే మంచి చూపించండి, చెడు అనుకుంటే చెడు చూపించండి. కానీ కేవలం ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా ప్రతి స్కీమ్ను కూడా ఈరోజు ఇది ప్రజల్లో వైషమ్యత ఇచ్చే విధంగా ఉండాలనుకోవడంలో ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రనే ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్న మిత్రులారా. ఒకసారి ఇది చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి కుట్రలు చేస్తుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. ఒకసారి ఇది చాలా క్లియర్గా ఒకసారి ఇంటే మీకు అర్థమవుతుంది మిత్రులారా. హలో ఎవరు? హలో భయ్యా, మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. ఈరోజు హైదరాబాద్ లో వచ్చిర్రు, సర్వే చేసిరన్నా? ఈరోజు వచ్చిరంట వచ్చిరన్నా. ఇది మనోళ్ళు అంటారు. మనోళ్ళు ఏమన్నారంటే, మీరు వాళ్ళు వస్తే మీడియాలకు ఫోన్ చేయాలి, ఒక వీడియోకు 2000 ఇస్తాము, ఒక సెంటిమెంట్ బాగా పండితే 5,000 వరకు ఇస్తామని చెప్తారు. అందుకనే మీకు వచ్చినాక మీకు ఫోన్ చేయమని చెప్పారన్నా. ఇప్పుడే వచ్చిపోయారు వాళ్ళు. మరి మీరు ఇప్పటి వరకు వస్తారన్నా? నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా. హాఫ్ అన్ అవర్ లో వస్తారా? అవునవును. అంతా మాట్లాడేటోళ్ళు మనోళ్ళు ఉంటారా? కొందరు భక్తులు ఉంటారు, కొందరు మనోళ్ళు లేచిన వాళ్ళు ఉంటారు, మనోళ్ళు ఉంటారు ముందర. వాళ్ళు ఏం మాట్లాడారు మనం వాళ్ళు చెప్తాము. వాళ్ళు మాట్లాడాలని చెప్తాం మేము వాళ్ళని. మేము ఏ విధంగా మాట్లాడాలి అంటే విధంగా అంటే ఇప్పుడు ఎట్లా తెలిసి ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డిని కారణం చేసి మాట్లాడిపోయాలి, అంతే కదా? అవునా, ఇక కంప్లీట్ గా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయాలి. నిన్న న్యూస్ లో చూసిరు కదా, మన కొందరు రేవంత్ రెడ్డి కొద్ది కూతురు చెప్తూ అలానే మాట్లాడాలంట. అవి కూడా చెప్పారు మాకు. మాకు ఒక వీడియో పెట్టిండు, అదే విధంగా మాట్లాడాలి, అట్లనే మాట్లాడాలి అని చెప్పిండు. సరే ఆ విధంగా చెప్తారన్నా? సరేనా, మీరు వస్తే యాక్చువల్లీ మన ఛానల్ అంతా ఇప్పుడు అదే కవరేజ్ చేస్తున్నాం. మన కార్యకర్తలే ఓన్లీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాము, కూతురు మాట్లాడాలి, అదే ఒకటే టార్గెట్. ఇక్కడ బస్సులు కూడా కొందరు ఉంటారన్నా? కొందరు ఉన్నారులే, వాళ్ళు మాట్లాడతారు. మరి మీరు వస్తే వాళ్ళని మేము పోక్ చేసి పెట్టుకుంటాం మనం, ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంటాం. మీరు వచ్చే ముందు చెప్తే కొంచెం మీరు కవరింగ్ మాత్రం బాగా చేయాలి. సెంటిమెంట్ వీడియోలు పడితేనే వాళ్ళు పైసలు ఇస్తామని చెప్తున్నారు. మరి ఓకే ఓకే, నాకు తెలుసులే. నేను కొద్దిగా ఇక్కడనే ఉన్నాము, మేము పక్కనే ఉన్నాము. నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా. సరే ఓకే అన్న. మరి లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్ గా? ఇది చైతన్యపురి దగ్గర అన్న. మీకు లొకేషన్ పెడతాను నేను. ఎగ్జాక్ట్ ఇక్కడ రండి, అటు ఇక్కడ ఇవ్వకండి. ఓకే, ఒకసారి నా వాట్సాప్ కి ఇదే నంబర్ కి ఒకసారి లొకేషన్ సెండ్ చేయండి. ఓకే అన్న, రైట్ అన్న. ఓకే. సో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కంట్రోల్లో నడుస్తున్నటువంటి మీడియా ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక కృత్రిమమైనటువంటి ఉద్యమాన్ని, అంటే రేవంత్ రెడ్డిని, అదేవిధంగా రేవంత్ రెడ్డి కుటుంబాన్ని, లేకపోతే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా విమర్శలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంతో ప్రజలలో ఒక రకమైనటువంటి వైషమ్యాల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిత్రులారా. అయితే దీనిలో చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, ఈరోజు ఒక మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్ హైదరాబాద్కి ఇదొక పెద్ద ఉపయోగపడేటువంటి ఒక స్కీమ్.
అదేవిధంగా హైడ్రా తోటి ఏవైతే ఉన్నాయో ఈ చెరువులలో ఏవైతే అక్రమ నిర్మాణాలు కడుతున్నారో FTL కానీ బఫర్ జోన్లో కానీ చెరువులలో కానీ వాటి నిర్మాణాలు తొలగించేటువంటి ప్రయత్నం గత 10 ఏళ్ళలో అత్యధికంగా జరిగింది. దాన్ని కేసీఆర్ గత 10 ఏళ్ళలో 26,000 కట్టడాలు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పిండు. వాటిని కూల్చేస్తాం నిర్దాక్షిణ్యంగా చెప్పిండు కూడా, కానీ ఇంతవరకు ఒక కట్టడం కూలలేదు. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే ఏవైతే చెరువులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి CSR ఫండ్స్ కింద ఆనాడు కేటీఆర్ కొన్ని కార్పొరేట్ సంబంధించిన నిర్మాణ సంస్థలు కావచ్చు కొన్ని సంస్థలకు వాటికి దత్తత ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి వాటికి హద్దులు వాతేసి ఆ పక్కనే వాటికి సంబంధించిన నిర్మాణాలను కట్టుకోవడం జరిగింది. ఇది గత కొన్నేళ్ళుగా 10 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి విషయం. సో ఈ యొక్క స్కామ్ అంతా కూడా బయటపడితే కేటీఆర్ కుటుంబం కేసీఆర్ అవుతున్నారో వీళ్ళ బండారం మొత్తం కూడా బయటపడి హైదరాబాద్కు అడ్డంకి వీళ్ళే. రేపు భవిష్యత్ తరాలు కనుక వేలాది మంది చనిపోతే దానికి కారకులు కేసీఆర్ కుటుంబం అయితే అనేటువంటి దాంట్లో తెలుసుకున్న దాంట్లో ఈ యొక్క ఏదైతే హైడ్రా కానీ లేదంటే ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏది ఉందో దాన్ని కానీ ముందుకు పోనీయకుండా ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కల్వకుంట్ల కుటుంబం. దానిలో భాగంగానే ఇగో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేస్తుందంటే చాలా క్లియర్గా చూడండి. బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కార్యకర్తలను నాయకులను కోఆర్డినేట్ చేస్తూ ఉంది, ఇంకొక వైపు ఇటు వాళ్ళ సోషల్ మీడియాని స్ట్రాంగ్ చేస్తూ ఉంది, ఇంకొక వైపు ప్రధానంగా ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ మీడియా సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు కృత్రిమమైనటువంటి రిపోర్టింగ్ చేయడం ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా ఈ కృత్రిమమైనటువంటి ఏవైతే ఈ పెయిడ్ మీడియా ఏదైతుందో వీళ్ళందరూ బంచ్గా అంటే ఒకటే కారులో వీళ్ళకు కెమెరామెన్లు ఒకరు ఉంటారు, కానీ లోగోలు వేరే ఉంటారు. యాంకర్లు కూడా కొంతమంది సేమే ఉన్నారు. అసలు ఏ యాంకర్ ఏ ఛానల్లో పనిచేస్తున్నాడో అర్థం కాదు. వాడే ఒకసారి X1 ఛానల్ కనబడతాడు, వాడే ఒకసారి X2 ఛానల్ కనబడతాడు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే గుంపుగా ఒక 10 మంది కలిసి అంటే కెమెరామెన్లు ఒక 5 యాంకర్లు ఒక 5 కలిసి పెద్ద ఎత్తున ఆ ఒక స్పాట్కి వెళ్తారు. ఫర్ సపోజ్ చైతన్యపురిలో ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ ఇల్లు ఖాళీ చేయించా ఇది మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖాళీ చేయించడానికి అధికారులు ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి పెట్టారు, మార్కింగ్ చేసేసి వాళ్ళు కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోవడానికి సిద్ధమైనరు. సో ఈ క్రమంలో ఏం చేస్తారంటే ఇలా దాదాపు 2,500 కుటుంబాలు నేను అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీనిలో 20-30 మంది అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు కదా. సో వ్యతిరేకించినప్పుడు ఏమైందంటే ఈ యొక్క గుంపు వచ్చేసి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఇమీడియట్గా ఈ కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకుంటారు. విషయం తెలుసుకుని ఈ కార్యకర్తలు ఏమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అధిష్టానం తెలుస్తారు. అధిష్టానం చేస్తారు ఇమీడియట్గా మీరు చైతన్యపురంలోని పలానా రోడ్డు ఉందో పలానా ఇల్లు దగ్గరికి మీరు పోండి, అక్కడికి పోగానే మీకు అక్కడ కొంతమంది వ్యతిరేకిస్తారు, వాళ్ళు మాట్లాడతారు. అదేవిధంగా అక్కడ మనకు ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరుతారో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా మీతో పాటు మాట్లాడతారు. ఈ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆదేశాలు పోతాయి. పోంగర్ ఏం చేస్తారంటే ఈ యొక్క బ్యాచ్ ఈ ముఠా అవుతుంది మాఫియా కంప్లీట్గా బంచ్గా ఇక్కడికి వెళ్తారు. ఈ స్పాట్కి వెళ్ళేసి ఇక్కడ రిపోర్టింగ్ చేసేసి వివిధ మాధ్యమాల్లో పెట్టేస్తారు. దాంతో ఇమీడియట్గా వీళ్ళు సోషల్ మీడియా యాక్టివేట్ అయిపోయి ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా విరివిగా పోస్ట్ చేసేసి మొత్తానికైతే ప్రజలలో ఒక వైషమ్యాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మిత్రులు చాలామంది అనుకుంటా ఉన్నారు, అరే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది కదా ఇంకేది అనుకోండి తప్పేం లేదు, కానీ వాస్తవాలు చెప్పేట ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ చెరువుల పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కూల్చేయాల్సిందే. అదేవిధంగా ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనగానే ఓన్లీ మూసీ సుందరీకరణ అందరూ అనుకుంటా ఉన్నారు, కానీ అదంతా రాంగ్ పర్సెప్షను. ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో చార్మినార్ లాంటి ప్లేసెస్ కానీ చాలా హెరిటేజ్ ప్లేసెస్ కూడా వీటికి సంబంధించినటువంటి కాపాడేటువంటి ఒక పరిస్థితి కూడా ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ఒక మార్పు జరగాల్సిన అవసరం ఉంది. వరదలు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి చిన్న వర్షం పడితేనే హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వివిధ నగరాలు ఏవైతే ఉన్నాయో ఈవెన్ ముంబై కానీ మొన్న జరిగినటువంటి వయనాడు ఉదంతం అవుతుంది అది చూసినా మన కళ్ళ ముందున్నటువంటి ఎగ్జాంపుల్ అది. ముంబై నగరం ఏ విధంగా ఒక చిన్న వర్షం పడితే ఏ విధంగా అతలకుతలం మనం చూస్తూ ఉన్నాం. వైజాగ్ ఏ విధంగా మునిగిపోతుందో మనం చూస్తూ ఉన్నాం. చెన్నై, బెంగళూరు ఇలా చెప్పుకుంటూ పోతే మహానగరాలన్నీ కూడా
ఈరోజు కేవలం హైదరాబాద్ తప్ప మిగతా మహానగరాలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా సేఫ్గా లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో మన నగరాన్ని భవిష్యత్తులో భారతదేశంలో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలి అంటే, భవిష్యత్తులో విపత్కరమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే, విపత్తులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఏవైతే అక్రమ కట్టడాలు లేవో లేకపోతే మూసీకి సంబంధించినటువంటి ఏవైతే రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉందో అది పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో దీనిలో భాగంగా ఒకవేళ ఈ హైడ్రా కట్టడాల కూల్చివేతలు కావచ్చు, లేకపోతే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ ఏదైతుందో అది కావచ్చు, ఈ రెండు కనుక కంప్లీట్ అయితే ఖచ్చితంగా మరొక అద్భుతమైనటువంటి హైదరాబాద్ మనం చూడబోతున్నాం. గత 10 ఏళ్లలో కేటీఆర్ చేసిండు, విశ్వనగరం చేసిన చెప్తున్నాడు కదా, అసలు అది అభివృద్ధి కాదు, అది కాలక్రమే జరిగిన అభివృద్ధి, ఇది అసలు అభివృద్ధి అని చెప్పే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మిత్రులారా. సో ఎక్కడ తనను దాటుకొని, తన ఇమేజ్ని దాటుకొని ఎక్కడ రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో దుర్మార్గమైనటువంటి కుట్రలు చేస్తున్నాడు కేటీఆర్. కావాల్సుకొని ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలామంది నాకు నెగిటివ్ కామెంట్స్ పెడతారు, ఎందుకంటే ఆ ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో వచ్చినటువంటి వీడియోలు చూసి ఎమోషనల్ పెడతా ఉంటారు కావచ్చు. కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి విషయం కొంతమందికి వాస్తవంగా ఇబ్బందులు కలుగుతూ ఉన్న విషయం వాస్తవం, కానీ అది దీర్ఘకాలికమైన ఇబ్బందులు కాదు, ఆ తాత్కాలికమైన ఇబ్బందులు మాత్రమే. వాటి ఇబ్బందులను తీర్చడానికి ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు పనిచేస్తాం. నిన్న అక్కడికి వెళ్ళిన మా టీం అక్కడికి వెళ్ళింది, క్లియర్గా అధికారులు ఏ విధంగా ఫుడ్ కానీ వాటర్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏ విధంగా వాళ్ళు ఎంత చిత్తశుద్ధి ఉన్నారో మా టీం చూడడం కూడా జరిగింది. కానీ మీడియాలో కొంత పింక్ మీడియా ఏదైతుందో వాళ్ళు మాత్రం చాలా పెద్ద ఎత్తున వైషమ్యాలు తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తెలంగాణ సమాజం కానీ హైదరాబాద్ సమాజం కానీ సహించొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా మిత్రులారా. సో ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక భారీ కుట్రగా నేనైతే అనుకుంటా ఉన్నా మిత్రులారా.